జనరల్గా ఏ ప్రభుత్వమైనా పేదలకు ఒక గూడు కల్పిస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇయ్యాలి, పేదలకు ఎవరైనా తెలుసో తెలియకో కబ్జాలుంటే పట్టాలు ఇయ్యాలి. కానీ వీళ్ళది చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో హిట్లర్ రాజ్యం. అసలు ఈ రెవెన్యూ మంత్రి, మీ జిల్లా మంత్రి, జిల్లాలో మనకు ఎవరైనా ఒక మంత్రి ఉంటే ఏమనుకుంటాం? నాకు ఆసరైతాడు, మావోడే మంత్రి అయిండు, మాకు సాయం చేస్తాడు, మాకు బలంగా ఉంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది? రక్షించేవాడే భక్షించేవాడుగా మారిపోయింది. కాపాడవలసిన వాడే రక్షకుడే భక్షకుడైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఈయన కొత్త నిర్వచనం ఇచ్చిండు. చరిత్రలో ఎప్పుడైనా కూడా రెవెన్యూ మంత్రి అంటే ఇండ్లకు స్థలాలు ఇస్తాడు, ఇండ్లు కట్టిస్తాడు, పట్టాలు ఇస్తాడు, జీవో 59 కింద రెగ్యులరైజ్ చేస్తారు. ఇది జనరల్ గా రెవెన్యూ మంత్రులు చేసే పని. అదేందో మన ఖమ్మం జిల్లా దురదృష్టమా మరి, మనకు వీళ్ళు మొన్ననేమో వెలుగుమట్ల, ఇప్పుడేమో మళ్ళా కొత్తగా రఘునాథ్ పాలెం షురూ చేసిండ్రు. వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూలిస్తే రాష్ట్రమంతా రచ్చరచ్చయి కాంగ్రెస్ పార్టీ పరువు అయింది, చెంపలేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా సొయి రాలేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాజాప్తా మీ పేదలకు సర్వే చేసి ఇండ్ల స్థలాలు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, లేఅవుట్ చేసి, ఆడ కరెంటు పోల్లు పెట్టి, నల్లా కనెక్షన్ ఇచ్చి, మీకు ఇంటి నంబర్తో సహా, ప్లాట్ నంబర్తో సహా మీ అందరికి పట్టాలు ఇచ్చింది. చేతనైతే మీరు ఇండ్లు కట్టించండి, చేతనైతే వాళ్లకు మీరు ఇంటికి సాయం చేసి ఎవరైనా అసంపూర్తిగా ఉన్న ఇండ్లు పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. గాని ఈ ఇండ్లు లాక్కునే పరిస్థితి ఇది చాలా బాధాకరం. తక్షణమే ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.